ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, నేటి వాగ్దాన భాగంగా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం 112వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథము 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరికి, చీకటిలో ఉన్న వారందరికి కూడా వెలుగు కలుగును గాక. ఆమేన్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని చెప్తుంది అనమాట. ఎస్, యథార్థంగా నడుచుకున్నప్పుడు మనకు అనేకమైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, కష్టాలు తప్పవు. ఎందుకంటే ఇది లోకము భయంకరమైనటువంటి పాడైపోయిన లోకంగా ఉంది కదా. లోకంలో జీవించాలంటే నీతిమంతులకు ఎప్పుడైనా కూడా కష్టమే. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమని అన్నాడు దేవుడు. కాక ఎన్ని ఆపదలు వచ్చినా కూడా యథార్థవంతులకు, చూడండి, యథార్థవంతులకు ఆయన ఏ మేలైనా చేయక మానడు అని చెప్తుంది దేవుని లేఖనాలు కదండి. కాబట్టి యథార్థంగా నడుచుకోండి. కష్టం వచ్చిందని పాపం చేయొద్దు, నష్టాలు అవుతున్నాయని పాపం చేయొద్దు. తోటివారు పాపం చేస్తున్నప్పుడు పాపం చేసి అనేక లాభాలు సంపాదించుకుంటూ ఉంటారు. దొంగతనం చేస్తే అనేక లాభాలు సంపాదించుకుంటారు, అన్యాయం చేస్తే లాభాలు సంపాదించుకుంటారు. కానీ మనము నీతిమంతులం, యథార్థవంతులం కాబట్టి యథార్థవంతులకు అయినా చీకటిలో కూడా వెలుగు పుట్టును. ఈ లోకంలో మనకి అనేక ఎటుపోయినా చీకటిగా ఉండొచ్చు. అంటే చీకటి అనగా అనేక ఆర్థిక ఇబ్బందులు, సమస్యలకు గురుతున్నమాట కదా. ఈరోజు సమస్యలు గుండా వెళ్తున్నామేమో, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నామేమో, కృంగిపోయి ఉన్నవేమో, సతమతలైపోతున్నామేమో, శోధనలు భరించలేక, సమస్యలను తట్టుకోలేక, ఒక పక్క ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నిందలు ఒక పక్క, ఉద్యోగం సమస్యలు ఒక పక్క. ఈరోజు దేవుడు అంటున్నాడు, చీకటిలో కూడా యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుట్టును. హల్లెలూయా. దేవుడు నీ చీకటి సమస్యలు అన్ని కూడా తొలగించి నీకు వెలుగు కలిగించబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వెలుగు నీకు నీ హృదయం, నీ కుటుంబంలో కలగబోతుంది. ఎప్పుడు చీకటి చీకటి చీకటి, భారము, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ రోజున ప్రభు నాకు సుఖం కలుగుతుందని ఇబ్బందులు పడుతున్నావు, బాధపడుతున్నావు కదా. తండ్రి యొద్ద మొరపెడుతున్నావు కదా. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు కలుగును. హల్లెలూయా. కట్టకి చీకటి కలిగింది ఐగుప్తు దేశంలో, కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం వెలుగున్నదా లేదండి? వెలుగున్నదా లేదా చెప్పండి? వెలుగున్నది. ఎస్, యథార్థవంతులకి, దేవుని ప్రార్థించే బిడ్డలకి, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి, దేవునితో అనుదినం నడుస్తున్న బిడ్డలకి, ఆయన మార్గం నడుస్తున్న వారందరికీ ఖచ్చితంగా చీకట్లో కూడా వెలుగు పడుతుంది. ఆమేన్. వెలుగు ఖచ్చితంగా మన జీవితాల్లో కలుగుతుందండి. బాధపడొద్దు, యథార్థతను విడిచిపెట్టొద్దు. కష్టం వచ్చిందని, బాధలు వచ్చినాయని యథార్థతను ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. మారిపోకూడదు. మన మనస్సులు, మన హృదయాలు కలవరపడకూడదు. ఆ బాధలో కూడా యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. ఆ కష్ట నష్టాల్లో కూడా మనం యథార్థతను వదిలి ఎక్కడికి పోకూడదు. యథార్థత మనకి ఎప్పుడు కూడా మనకి బ్రతికిస్తుందండి. యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు పుడుతుంది అన్నాడు దేవుడు. నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేస్తాడు అన్నాడు దేవుడు. మరి దావీదు అన్నాడు కదా. ఎస్, చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు ఆయనే. చీకటి కలిగించేవాడు, వెలుగు కలిగించేవాడు కూడా ఆయనే. ఈ లోకానికి వెలుగు ఆయన మనకు యథార్థంగా జీవిస్తే, దేవుడు చెప్పిన మాట వింటే చీకటిలో కూడా మనకు వెలుగు పుడుతుందండి. చీకటి దేశమంతటా చీకటి ఉన్నా కానీ ఇశ్రాయేలు ప్రజలకి వెలుగున్నట్లు ఈరోజు మరి దేశమంతటా, ఈ లోకమంతటా కూడా ఉద్యోగంలో చీకటిగా ఉందా, వ్యాపారంలో చీకటిగా ఉందా, అయినా కూడా యథార్థవంతులకి చూడండి వెలుగు కలుగుతుందని చెప్తున్నాడు. వెలుగు పుట్టును అన్నాడు కదా దేవుడు. నిశ్చయంగా ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు. ఈ చీకటి ఎప్పుడు పోతుంది ప్రభువా, ఈ సమస్యలు ఎప్పుడు ప్రభువా తొలగిపోయేది, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ప్రభువా తొలగిపోయేదని బాధపడుతూ ప్రార్థిస్తున్నావా? ప్రార్థించు, మోకరించి ప్రార్థించు, చేతులెత్తి దానియేలు వలె ప్రార్థించు. యథార్థవంతులకు నిజంగా ఆయన బలపరచడానికి ఆయన కనుదృష్టి దేశమంతటా కూడా సంచరిస్తుంది. యథార్థవంతులు ఆయన చూస్తున్నాడు. నువ్వు బాధపడి, నీ బాధ, నీ కష్టము, నీ ఓర్పు, నీ సహనము ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనేమి కళ్ళు మూసుకోలేడు, చూస్తున్నాడు.
యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు పుడుతుంది. దేశమంతటా కరువు వచ్చినా కూడా చూడండి, దేశమంతటా కరువు ఉన్నా కూడా యథార్థవంతుడైన యోసేపు గొప్ప, మరి ఆయన చూడండి ఆర్థికంగా ఎంతో బలం కలిగి ఉన్నాడు, ఆస్తి అంతస్తులతో గొప్పవాడైపోయినాడు. నీతిగా యథార్థంగా నడుచుకున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన చీకట్లో కూడా వెలుగును పుట్టించి మనం ఆదరించి గొప్ప దేవుడండి. బాధపడకండి, కన్నీరు తుడుచుకో, ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీకు వెలుగు కలగబోతుంది. ఈరోజు యథార్థంగా జీవించే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఆ చీకటి సమస్యలన్నీ కూడా తొలగించి వెలుగు పుట్టించబోతున్నాడు. వెలుగు నువ్వు చూడబోతున్నావు. ఈరోజు నీ జీవితంలో దుఃఖం తొలగిపోబోతుంది. నువ్వు వెలుగు చూడబోతున్నావు. వెలుగు నీ జీవితం పుట్టించబోతున్నాడు దేవుడు ఆయన నూతనంగా. ఆమేన్, ఆమేన్ చెప్పండి. బాధపడకండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితాలను నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీతి నిజంగా యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు పుట్టినన్నావు స్వామి. ఈరోజు సమస్యలు గుండా ఎంతమంది వెళ్తున్నారు, ఆర్థిక సమస్యలు గుండా, ఇరుకులు ఇబ్బందులు గుండా, ఫైనాన్షియల్ గుండా, కష్ట నష్టాలు గుండా, వ్యాపారం లేక, ఉద్యోగాలు లేక ఎంతమంది నాయన ప్రభావ మరి చీకట్లో ఉంటున్నారు. వాళ్ళందరి జీవితాలు నాయన యథార్థంగా మరి మీ బిడ్డలు ప్రవర్తిస్తున్నారు కదా ప్రభావ. యథార్థవంతులను చూస్తున్నావు కదా ప్రభావ. వాళ్ళకి నాయన చీకట్లో కూడా వెలుగు పడుతుందని ఈ వాగ్దాన్ని నెరవేర్చండి. ప్రతి కుటుంబంలో ఈ వాగ్దాన్ని నెరవేరును గాక తండ్రి. యేసయ్య ఆమేన్. ప్రభా నువ్వు గొప్ప కార్యం జరిగించండి. ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి మంచి సమకూరుస్తండి. గర్భంలో తెచ్చేతండి యేసునామములో. ప్రతి ఒక్క గర్భం తెరవబడును గాక యేసునామములో. గర్భిణీ స్త్రీ ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. ముఖ్యంగా నాయన ప్రభా మరి కారుల్లో, బైకుల్లో, నాయన ట్రైన్లలో, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు తోడేయండి. ప్రతి విధంగా కీడుని యాక్షన్ కానీ దురాత్మని యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. వాటిని గద్దిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. హాస్పిటల్లో రోగులందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. మీ వాక్కును పంపి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనే అవుతండి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. కుటుంబంలో సమాధాన ఐక్యత తెచ్చేయండి. యానివర్సరీ, వెడ్డింగ్ జరుపుకున్న వారి జీవితాల్లో తోడేయండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి సహాయం చేయండి. కృప చూపించండి అయ్యా. ఆది సమస్యలను ప్రతి ఒక్కరు నడిపించండి, తోడేయండి. కృప చూపించండి. నిరుపేదలను ఆదరించండి. కుటుంబాల్లో సమాధాన ఐక్యత ఇచ్చేయండి. మీ సాక్షులుగా మన అందరం కూడా నిలబెట్టమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.